అనపర్తి మెయిన్ రోడ్లోని షాపుల్లో పనిచేసే సిబ్బందికి, తోపుడు బల్ల వర్తకులకు, వారపు సంత దుకాణదారులకు, వివిధ ప్రాంతాల నుండి వచ్చే కొనుగోలుదారులకు సుదీర్ఘకాలంగా తీరని సమస్యగా మిగిలిన సామూహిక టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేసి అవసరార్థులకు ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి అంకితం చేశారు. ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుని అనపర్తి ఐటీసీ కంపెనీ స్థానిక గ్రామ పంచాయతీ భాగస్వామ్యంతో ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 31 లక్షల వ్యయంలో ఐటీసీ కంపెనీ, 25 లక్షలు అనపర్తి పంచాయతీ, 6 లక్షల వ్యయంతో నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. నేటి నుండి వీటి నిర్వహణను స్థానిక పంచాయతీ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి తెలియజేశారు. సుదీర్ఘకాలంగా తీరని సమస్యగా మిగిలిన సామూహిక టాయిలెట్స్ నిర్మాణం పూర్తి చేయించిన ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణ రెడ్డికి వర్తకుల తరపున స్థానిక వర్తక సంఘం అధ్యక్షులు సత్తి వెంకటరామరెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఐటీసీ ఫ్యాక్టరీ మేనేజర్ ఎంఎస్ సుధీర్, అబ్దుల్ వసీద్, ప్రొడక్షన్ మేనేజర్ జె సురేంద్ర, ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజర్ కె శశిధర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండల పరిషత్ అధ్యక్షులు అంసూరి సూర్యనారాయణ, గ్రామ సర్పంచ్ వారకుమారి, ఉప సర్పంచ్ చిర్ల వీర రాఘవరెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నల్లమిల్లి మురళీమోహన్, బాలకృష్ణారెడ్డి, ఎంపీటీసీలు చిన్న వెంకటరెడ్డి, భీమేష్, బండారు శ్రీను, తుమ్మ రాజేశ్వరి, రాష్ట్ర భట్రాజు, కార్పొరేషన్ డైరెక్టర్ షణ్ముఖ చిట్టిరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోణాల సత్యనారాయణ రెడ్డి, వర్తక సంఘం సభ్యులు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. లేడీస్ అంటే వాటర్ ప్రూఫ్ అండి, డబ్ల్యూబీసీ డోర్స్. చాలా బాగుంటారు. మామూలు కూడా అండి. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీనిపైన మరి నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా కస్టమర్స్కి, పొరుగురు నుంచి వచ్చే వాళ్ళకి ఇంత పెద్ద బజార్ ఉన్నా కానీ ముఖ్యంగా లేడీస్కి సంబంధించి టాయిలెట్స్కి ఎక్కడ కూడా సదుపాయం లేదు. దాని గురించి మరి ఐటీసీ వారిని కోరడం జరిగింది. 3 సంవత్సరాల క్రితం కోరడం జరిగింది. కానీ వీడికంటే శాంక్షన్ డైరెక్ట్గా వీరి చేతుల్లో ఉండదు. మనకు తెలిసిందే, గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి అన్ని శాంక్షన్ అవ్వకపోతే అయ్యింది. అంటే ఎందుకు వీళ్ళని కోవడం ఏంటంటే, వీళ్ళు కట్టారంటే ఆ ప్లానింగ్ కానీ ఆ క్వాలిటీ కానీ మనం కట్టిస్తే ఆ క్వాలిటీ రాదు, ఆ ప్లానింగ్ కూడా ఉండదు. వీళ్ళ డిజైనింగ్ అంత బాగుంటుంది. అందు గురించి మరి ఈ రోజున మేము అనుకున్న దానికంటే, అడిగిన దానికంటే కూడా గొప్పగా ఇక్కడ అయింది. ముఖ్యంగా మరి అటు లేడీస్కి ఇటు జెంట్స్కి. అదేవిధంగా మరి ఆదివారం ఉందంటే తెల్లవారుజామున 3 గంటలకి మరి వీళ్ళు వర్తకులు వచ్చేస్తుంటారు. వాళ్ళకి కనీసం టాయిలెట్స్ కానీ ఏమీ కూడా ఇక్కడ సదుపాయం లేక ఎక్కడికో కాలువ కట్టుకు ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది. అటువంటి ఇబ్బందులు లేకుండా అదేవిధంగా మరి మన బజార్కి వచ్చే కస్టమర్స్కి కూడా ఎవరికి కూడా ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ ఈ ప్లేస్లో మరి డిసైడ్ చేయడం జరిగింది. మరి రమారేమి 30 లక్షల వరకు అయ్యి ఉంటుంది. 32 లక్షలు ఖర్చు పెట్టి మరి ఈవేళ మన గ్రామానికి మరి ఈ రకంగా సదుపాయం కలగజేసినటువంటి ఐటీసీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా పంచాయతీకి ట్రాక్టర్స్ ఒకటి ఇండియన్ ఉందండి, అది కూడా తొందరలో క్లియర్ చేసి పెట్టండి చాలు. అంటే ఇప్పటికీ అది మెయిన్ అంటే మాకు శానిటేషన్కి అది కొంచెం